అనకాపల్లి జిల్లా రావికమతం మండలం గర్నికం గ్రామ దళిత కాలనీలో త్రాగునీటి సమస్య పరిష్కారం చేయాలని కోరుతూ దళితులు వినూత్నంగా నిరసన చేపట్టారు. రాకపోవడంతో డప్పులతో ఊరేగింపు నిర్వహించి ఖాళీ కుళాయికి పూలమాలలు వేసి నిరసన తెలిపారు. వెంటనే ప్రత్యేక వాటర్ ట్యాంకు ఏర్పాటు చేసి శాశ్వతంగా నీటి సరఫరా చేయాలని వారు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి దళిత కాలనీలో త్రాగునీటి సదుపాయం కల్పించాలని, అధికారులు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, మహిళలు పాల్గొన్నారు. మంచినీటి సమస్య పరిష్కారం చేయాలి. దళిత కాలనీలో మంచినీటి సమస్య పరిష్కారం చేయాలి. గర్నికం దళిత కాలనీకి ఎండిఓ గారు మంచినీటి కుళాయిలు వేశారు. మండలానికి కోతవేడు దూరంలో ఈ కాలనీ ఉంది. ఒకరోజు తూతు మంత్రంగా నీళ్ళు ఇచ్చారు, ఇప్పుడు రావటం లేదు. శాశ్వతంగా దీని పరిష్కారం లేని పక్షంలో ఎండిఓ కార్యాలయాన్ని ముట్టడించి ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా మేము పోరాడతామని చెప్పి అధికారులు హెచ్చరిక చేస్తా ఉన్నాం.